ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లలు గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి ఈ నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2026 సంవత్సరము 6వ నెల 18వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, యెహోవా వాక్యము నాకు భయపడి వాళ్ళారా ఆయన మాట వినుడి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి వాక్యమునకు భయపడేవారు, ఆ వాక్యానికి ఎవరైతే భయపడుతూ ఉంటారో, లేక వాక్యమే దేవుడైనటువంటి వాడు కనుక మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరైతే భయపడుతూ ఉంటారో మరి వారి జీవితాలు గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహిస్తారని లేఖనం సెలవిస్తుంది. మరి ఆ వాక్యము నెమ్మది కలిగిస్తుందని, వాక్యము మరి పాదములకు దీపంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యము మరి ఆశీర్వాదాన్ని ఇచ్చేదని లేఖనం సెలవిస్తుంది. ఆ వాక్యము మరి శుద్ధి చేస్తుంది అనేది కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యము నిత్య జీవానికి తీసుకువెళ్తూ ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో మరి వాక్యానికి భయపడుతూ ఉన్నప్పుడు మరి ఆయన మాట కూడా లోబడుతూ ఉన్నట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి కృపణేశ్వరునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు మహోన్నతుడ సర్వశక్తి గల దేవుడా నీకే వందనాలు. ప్రతి కుటుంబం కూడా మీరు ఆశించి దీవించండి తండ్రి. దేవ మా భారతదేశాన్ని మీరు ఆశించి మీ అసంతోడుగా ఉంచండి. ప్రభా సరిహద్దుల సన్నిధికి మంచి వంతరం పండి, ఆర్మీ బృందానికి అందరూ కూడా మంచి వంతరం పండి. ప్రభాదిగో తండ్రి ఉద్యోగస్తులు అందరూ కూడా మంచి వంతరం పండి తండ్రి. రాకపోకలు మీరు తోడు సహించండి. ఎవరి బిడ్డలందరినీ కూడా మీరు రక్షించుకుని కాపాడమని ప్రార్థించడానికి స్తోత్రాలు. ఇగో తను చదువుకునే బిడ్డలు కూడా మంచి జ్ఞానం ఇచ్చినట్టు పెంచండి. దాని ప్రభావ ఇగో మా దేశ పాడి పడినందుకు మీరు ఆశను దీవించండి తండ్రి. ఈ దేశం బిడ్డలందరూ కూడా మంచి వంతరం పండి. ప్రభావ హాస్పిటల్ రూల్స్ స్వస్థపరిచి, జైలు ఉన్న బిడ్డలు కోర్టు గొడవలు కేసు గొడవలను కూడా కొట్టివేయండి. గృహం లేని వారు గృహం, రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారుమని దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భించే సుఖమండలి వారు దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి. మరి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.